మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు శుక్రవారం రాత్రికి పాలను అక్కడ చల్లండి. చాలు, నిమిషాల్లో మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీ కష్టాలన్నీ పోతాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి. శుక్రవారం అన్నా అలాగే పాలు అన్నా సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ఇష్టమన్న విషయం మనందరికీ తెలిసిందే. పురాణాల ప్రకారం దేవతలు మరియు రాక్షసులు అమృతం కోసం మందర పర్వతాన్ని కవ్వంగా, వాసుకిని తాడుగా చేసి క్షీరసాగర మథనం చేస్తున్న సమయంలో ఆ పాల సముద్రం నుండి ఎన్నో దివ్యమైన వస్తువులతో పాటుగా మనకు సిరి సంపదలను ప్రసాదించే ఆ లక్ష్మీదేవి కూడా ఉద్భవించింది. పాల సముద్రం నుండి లక్ష్మీదేవి పుట్టింది గనుక పాలకు మరియు అమ్మవారికి మధ్య ఉన్న బంధం అత్యంత పవిత్రమైనది. అందుకే పాలతో చేసే ఏ పరిహారాలైనా సరే మన జీవితంలో తప్పకుండా అద్భుతమైన ఫలితాలను తీసుకువస్తాయి. పాలను ఉపయోగించి భక్తి శ్రద్ధలతో చేసే పరిహారాల వల్ల అమ్మవారి మనసు కరిగిపోయి శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం మనపై పరిపూర్ణంగా కలుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా ఈ శుక్రవారం రోజు కేవలం 2 స్పూన్ల పాలతో ఒక చిన్న అత్యంత శక్తివంతమైన పరిహారం చేస్తే చాలు, లక్ష్మీదేవి అనుగ్రహం మీకు సంపూర్ణంగా కలుగుతుంది. మీ జీవితంలో ఎన్ని రోజుల నుంచో మిమ్మల్ని పట్టి పీడిస్తున్న కష్టాలన్నీ కూడా ఇట్టే తొలగిపోతాయి. ఊహించని విధంగా ధనలాభం కలుగుతుంది. మీ ఇంట ధన సంపాదన రోజురోజుకు పెరుగుతూనే ఉంటుంది. మీరు ఏ పని చేసినా, ఏ వ్యాపారం మొదలుపెట్టినా మీరు పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. దురదృష్టం తొలగిపోయి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. మీ ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీ కటాక్షం ఉండి తీరుతుంది. మరింతకీ శుక్రవారం రోజు పాలతో ఏం చెయ్యాలి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో చాలా వివరంగా తెలుసుకుందాం. ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా దయచేసి చివరి వరకు చూడండి. అలాగే లక్ష్మీదేవి ఆశీస్సులు మీపై మరియు మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటూ కింద ఉన్న కామెంట్ సెక్షన్లో భక్తితో ఓం శ్రీ ధనలక్ష్మీదేవ్యై నమః అని కామెంట్ చేయండి. అనగనగా కృష్ణాపురం అనే ఒక అందమైన పచ్చని గ్రామం. ఆ గ్రామం చుట్టూ పచ్చని పొలాలు, ఎత్తైన చెట్లు, స్వచ్ఛమైన గాలి ఎంతో ప్రశాంతంగా ఉండేవి. ఆ ఊరి చివరన ఒక పాతకాలం నాటి పూరి గుడిసెలు సీతమ్మ అనే ఒక ముసలావిడ ఒంటరిగా నివసిస్తూ ఉండేది. ఆమె భర్త ఎప్పుడో కాలం చేశాడు. అప్పటి నుండి ఆ పాత గుడిసె ఆమెకు ప్రాణంగా మారింది. ఆమెకు ఆస్తిపాస్తులు అంటూ ఏమీ లేవు. రోజులు గడవడం కూడా చాలా కష్టంగా ఉండేది. చుట్టుపక్కల వారు దయతో ఏమైనా పెడితే తిని ఆ భగవంతుడిని స్మరించుకుంటూ తన చివరి రోజుల కోసం ఎదురు చూస్తూ కాలం వెళ్లదీసేది. ఆ గుడిసె, దాని చుట్టూ ఉన్న ఆ కొద్దిపాటి స్థలమే ఆమెకు మిగిలిన ఏకైక ఆధారం. ఒకరోజు సాయంత్రం వేళ సూర్యుడు అస్తమిస్తున్న సమయాన సీతమ్మ తన గుడిసె ముందు ఉన్న అరుగు మీద అత్యంత దీనంగా కూర్చొని తన గతాన్ని నెమరు వేసుకుంటోంది. సరిగ్గా అదే సమయానికి ఆ ఊరిలో పేరు మోసిన వడ్డీ వ్యాపారి రామదాసు, అతని భార్య కాంతమ్మ దర్జాగా అటుగా నడుచుకుంటూ వచ్చారు. రామదాసు పరమ పిసినారి, అలాగే మహా క్రూరుడు కూడా. ఊళ్ళో ఎవరికి కష్టం వచ్చినా అప్పు ఇచ్చి తర్వాత వారి రక్తం పీల్చే రకం. కాంతమ్మ కూడా భర్తకు ఏమాత్రం తీసిపోని గయ్యాలి భార్య. సీతమ్మను చూడగానే కాంతమ్మ ముఖం అసహ్యంగా చిట్లించుకుంది. ఏమండి, ఇటు చూడండి, ఈ ముసలిది ఇంకా ఈ పాడుబడిన గుడిసెను పట్టుకుని వేలాడుతూనే ఉంది. ఎప్పుడు ఖాళీ చేస్తుందో, ఈ దరిద్రం మనకు ఎప్పుడు వదులుతుందో ఏమో అని తన భర్తతో కటువుగా అంది. ఆ మాటలు విన్న సీతమ్మ కంగారుగా భయంగా లేచి నిలబడి తన చేతులు కట్టుకుని, రండి బాబుగారు, రండి కాంతమ్మ తల్లి, ఇలా దయచేయండి, కూర్చోండి అని ఎంతో మర్యాదగా పిలిచింది. దానికి రామదాసు కోపంగా, రావడానికి పోవడానికి కూర్చోవడానికి ఇదేమైనా నీ సొంత ఇల్లా? నా ఇల్లే కదా, నా స్థలంలో నువ్వు దర్జాగా ఉంటున్నావు. నీ మొగుడు బ్రతికున్నప్పుడు నా దగ్గర తీసుకున్న అప్పుకు ఈ స్థలం, గుడిసే తాకట్టు పెట్టాడు. వడ్డీ, దానిమీద చక్రవడ్డీ అన్నీ కలిపి ఈ పాటికి ఈ జాగ నా సొంతమైపోయింది. రేపు ఉదయానికల్లా ఈ గుడిసెను పూర్తిగా ఖాళీ చేసి ఎక్కడికైనా వెళ్ళిపో. ఇక్కడ మేమొక పెద్ద బంగళా కట్టుకోవాలని ప్లాన్ చేస్తున్నాము. ఇక నీ నాటకాలు నా దగ్గర సాగవు అని కఠినంగా అన్నాడు. ఆ మాటలు వినగానే సీతమ్మ కళ్ళలో నీళ్లు సుడిలు తిరిగాయి. అయ్యా,
నేను పండు ముసలిదానిని. ఈ వయసులో నన్ను ఇలా వీధిన పడేసి బయటకు గెంటేస్తే నేను ఎక్కడికి పోగలను? ఈ చలికి గాలికి తట్టుకోలేక ఎక్కడో దిక్కులేని చావు చస్తాను. నా భర్త ఎంతో ఇష్టంగా తన చేతులతో కట్టిన ఈ గుడిసెలోనే నా ప్రాణం పోవాలని నా ఆశ బాబు. దయచేసి నన్నిక్కడ ఉండనివ్వండి, మీకు పుణ్యం ఉంటుంది అని 2 చేతులు జోడించి బ్రతిమిలాడింది. దానికి కాంతమ్మ వెటకారంగా పగలబడి నవ్వింది. నువ్వు చస్తే మాకేంటి? నువ్వు బ్రతికినా చచ్చినా మాకు అనవసరం. మాకు మా స్థలం కావాలి. మర్యాదగా రేపు ఉదయం ఖాళీ చేయి, లేదంటే మా పనివాళ్లను పిలిపించి నిన్ను నీ పాత సామాన్లను బయటకు విసిరేయిస్తాను అని దారుణంగా బెదిరించింది. అప్పుడు సీతమ్మ తన మనసులో ఒక అద్భుతమైన పథకం ఆలోచించింది. ఇలా బ్రతిమాలితే వీరు వినే రకం కాదు, వీరికి ఆశ చూపించడమే ఏకైక మార్గం అనుకుంది. బాబుగారు, కాంతమ్మ తల్లి, మీరన్నదే నిజం. ఎలాగూ నేను పోయే కాలం దగ్గర పడింది. నేను చనిపోయాక ఈ స్థలమంతా మీకే చెందుతుంది కదా. పైగా నా గురించి, నా భర్త దాచిన ఒక అద్భుతం గురించి మీకొక పెద్ద రహస్యం చెప్పాలి. ఎవరైనా బయట వింటారేమో, దయచేసి లోపలికి రండి అని అత్యంత గుసగుసగా రహస్యంగా చెప్పింది. రహస్యమనగానే రామదాసు దంపతులకు చెవులు నిక్కబుడుచుకున్నాయి. ఏదో డబ్బు వ్యవహారమై ఉంటుందని అత్యంత ఆశపడి ముక్కు మూసుకుంటూ ఆ చీకటి గుడిసెలోకి అడుగుపెట్టారు. ఏంటి, త్వరగా చెప్పు, ఇక్కడ చెడు వాసన వస్తోంది, కంపు కొడుతోంది అన్నాడు రామదాసు చాలా చిరాకుగా. సీతమ్మ ఒక మూల ఉన్న ఒక పాత చెక్కపెట్టిని చూపిస్తూ, బాబుగారు, నా భర్త చనిపోయే ముందు నా చేతిలో చెయ్యి వేసి ఒక మాట చెప్పాడు. మనం పేదవాళ్లం కాదు సీత, రాజుల్లా బ్రతికాల్సిన వాళ్ళం. కానీ నా తలరాత ఇంతే, మనం అనుభవించలేకపోయాం. ఇదిగో ఈ పెట్టి మన తాతల ముత్తాతల నాటిది. ఇందులో మన 7 తరాలకు సరిపడా అపారమైన సంపద, ఎన్నో బంగారు నాణాలు, విలువైన వజ్రాలు, వైడూర్యాలు ఉన్నాయని చెప్పాడు అని అత్యంత నమ్మకంగా అంది. ఆ మాట వినగానే రామదాసు కాంతమ్మలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వారి కళ్లలో అత్యాశ స్పష్టంగా కనిపించింది. ఏంటి సంపద? ఈ ముసలిదానికి నిజంగానే మతిపోయి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నట్లుంది. ఈ పెట్టెలో ఏముంటాయి? మహా అయితే బూజు పట్టిన పాత చిరిగిన బట్టలు తప్ప అని కాంతమ్మ కుట్టిపారేసే ప్రయత్నం చేసింది. కానీ సీతమ్మ మరింత నమ్మకంగా, లేదు తల్లి, నా భర్త మీద ఒట్టు, ఆ దేవుడి మీద ఒట్టు. కానీ నా భర్త నా మీద ఒక కఠినమైన ఒట్టు వేయించుకున్నాడు. నేను బ్రతికి ఉన్నంతకాలం ఈ పెట్టెను ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవకూడదని. నా ప్రాణం పోయిన మరుక్షణం ఈ పెట్టెను ఎవరైతే తెరుస్తారో, ఎవరైతే నా కర్మకాండలు అత్యంత భక్తి శ్రద్ధలతో చేస్తారో, ఎవరైతే నన్ను చివరి రోజుల్లో తమ సొంత తల్లిలా బాగా చూసుకుంటారో వాళ్ళకి ఈ అపారమైన సంపదంతా చెందుతుందని ఆయన మాట తీసుకున్నారు. నాకంటూ ఈ లోకంలో ఎవరూ లేరు బాబు, మీరే నాకు దిక్కు. నేను పోయిన తర్వాత మీరే నాకు తలకొరివి పెట్టాలి. ఈ సంపదంతా మీరే తీసుకోవాలి అని అత్యంత అమాయకంగా కన్నీరు కారుస్తూ నటించింది. బంగారం, వజ్రాలు అనగానే రామదాసు కళ్ళు విపరీతంగా మెరిశాయి. అతనిలోని దురాశ కట్టలు తెంచుకుంది. కాంతమ్మ కూడా వెంటనే తన గొంతు మార్చి అత్యంత ఆప్యాయంగా, అయ్యో సీతమ్మత్త, ఎంత మంచి మొగుడు నీకు! నువ్వు నిజంగా దేవతవి అత్త. నువ్వు మాకు పరాయిదానివి కాదు, మా కన్న తల్లి లాంటి దానివి. నువ్వేం దిగులు పడకు, మేముండిగా నీకేంటి లోటు? నువ్వీ పాడుబడిన గుడిసి ఖాళీ చేయనక్కర్లేదు. రేపటి నుండి నువ్వు మా ఇంటికే భోజనానికి వచ్చేయి అని బ్రతిమాలడం మొదలుపెట్టింది. వద్దు తల్లి, నా భర్త జ్ఞాపకాలు ఉన్న ఈ గుడిసెలు వదిలి నేను రాలేను. నా కడుపుకు కాస్త గంజి పోస్తే చాలు, నేనిక్కడే పడి ఉంటాను అని సీతమ్మ తగ్గట్టుగా మాట్లాడింది. గంజేంటి అత్తా, నువ్వలా మాట్లాడకూడదు. రేపటి నుండి 3 పూటలా నెయ్యి వేసిన పంచభక్ష్య పరమాన్నాలు నీకోసం మా ఇంటి నుండే వస్తాయి. నువ్వు హాయిగా తిని ఆ భగవంతుడి ధ్యానంలో ప్రశాంతంగా ఉండు అని చెప్పి రామదాసు దంపతులు అత్యంత సంతోషంగా తమ ఇంటికి బయలుదేరారు. దారిలో వారు ఆ పెట్టెలోని ఆస్తి గురించి మురిసిపోతూ, ఆ ముసరిది మహా అయితే ఇంకో 5-6 నెలలు బ్రతుకుతుందని, అప్పటిదాకా దానికి సేవలు చేస్తే ఆ పెట్టెలో ఉన్న వజ్రాలన్నీ తమ సొంతమవుతాయని పగటి కలలు కన్నారు. మరుసటి రోజు ఉదయం నుండి సీతమ్మ దినచర్య పూర్తిగా మారిపోయింది. ఉదయాన్నే వేడివేడి ఇడ్లీలు, వడలు, మధ్యాహ్నం నెయ్యి వేసిన అన్నం, పప్పు, రకరకాల కూరలు, సాయంత్రం తీపి పదార్థాలు, పండ్లు కాంతమ్మ స్వయంగా తన చేతులతో తెచ్చి ఇచ్చేది. పాత చీరలు కట్టుకుంటుందని చెప్పి కొత్త పట్టు చీరలు కూడా తెచ్చి ఇచ్చారు. ఊరి జనమంతా ఈ వింత చూసి నూరెళ్లబెడ్డపేరారు.
పరమ పిసినారి రామదాసు దారిద్ర్యంలో ఉన్న సీతమ్మకు ఇలా సేవలు చేయడం వెనుక ఖచ్చితంగా ఏదో పెద్ద కుట్ర ఉందని వారు తమలో తాము గుసగుసలాడుకున్నారు. కానీ సీతమ్మ మాత్రం అవేమీ పట్టించుకోకుండా రాజభోగాలు అనుభవిస్తూ రోజురోజుకి ఎంతో బలంగా ఆరోగ్యంగా తయారైంది. ఇలా 3 నెలలు గడిచిపోయాయి. సీతమ్మ ఆరోగ్యం క్షీణించి చనిపోతున్ననుకుంటే ఆమె మంచి పౌష్టికాహారం తిని వయస్సు తగ్గినట్లుగా ముఖంలో కళతో ఎంతో ఉత్సాహంగా తయారైంది. రోజూ సాయంత్రం గుడిసె ముందు కూర్చుని ఆనందంగా దేవుడి పాటలు పాడడం మొదలుపెట్టింది. ఇది చూసి రామదాసు దంపతులకు గుండెల్లో రైళ్లు పరిగెట్టాయి. ఏమండి, ఇది చాలా తేడాగా ఉంది. ఆ ముసలిది ఇప్పట్లో చనిపోయేలా లేదు. రోజురోజుకి మరింత బలం పుంజుకుంటోంది. నిన్న నన్ను పిలిచి, కాంతమ్మ, నాకు ఈరోజు కొంచెం మటన్ బిర్యానీ, చికెన్ కూడా తినాలని ఉంది అని దర్జాగా అడిగింది. నా వల్ల కాదు, దానికి ఇంకిన్నాళ్ళు ఇలా ఊడిగం చేసేది? మన ఆస్తి అంతా దానికి కరిగిపోయేలా ఉంది అని కాంతమ్మ విపరీతంగా విసుక్కుంది. అప్పుడు రామదాసు, నువ్వు కంగారు పడకు, ఆ పెట్టెలో ఖచ్చితంగా అపారమైన బంగారమే ఉంది. నేను నిన్న గుడిసెలోకి వెళ్ళి ముట్టుకొని చూశాను. అది చాలా బరువుగా ఉంది. మనం దాన్ని త్వరగా పైలూకానికి పంపించేయాలి. ఎవరికైనా అనుమానం రాకుండా సహజ మరణం అనిపించేలా ఏదైనా నాటుమందు పెట్టి చంపేద్దాం అని అత్యంత క్రూరమైన పథకం వేశాడు. వెంటనే ఇద్దరూ కలిసి రాత్రికి రాత్రే ఊరి చివర ఉన్న ఒక నాటు వైద్యుడి దగ్గరికి వెళ్లారు. తమ అత్తకు బలం ఎక్కువై నిద్ర పట్టడం లేదని, ఆమె శాశ్వతంగా ప్రశాంతంగా నిద్రపోయేలా ఏదైనా అత్యంత శక్తివంతమైన మందు ఇవ్వమని వక్రంగా అడిగారు. ఆ వైద్యుడు వారి దురుద్దేశం పూర్తిగా గ్రహించకుండా కేవలం ఒక సాధారణమైన నిద్రమాత్రల చూర్ణమిచ్చి పంపాడు. ఆ రాత్రి కాంతమ్మ వేడి పాలలో ఆ చూర్ణం బాగా కలిపి సీతమ్మకు తీసుకువెళ్ళింది. అత్త, ఇదిగో నీకోసం వేడి వేడి పాలు. ఇందులో నీకు మరింత బలం వచ్చే ఆయుర్వేద మందు కూడా కలిపాను. త్వరగా తాగి పడుకో అని ఎంతో ప్రేమ నటిస్తూ బలవంతంగా తాగించింది. సీతమ్మ పాలు మొత్తం తాగడం చూసి ఇక రేపటితో తమ పీడ శాశ్వతంగా విరగడైందని, ఆ పెట్టె తమదేనని మనసులో సంబరపడుతూ ఇంటికి వెళ్లారు రామదాసు దంపతులు. మరుసటి రోజు ఉదయం సూర్యోదయం అయ్యి బాగా పొద్దెక్కినా సీతమ్మ గుడిసె తలుపులు తెరుచుకోలేదు. రామదాసు, కాంతమ్మ కపట నాటకానికి పూర్తిగా సిద్ధమై ఏరవడానికి ముఖాలు విషాదంగా పెట్టుకుని గుడిసె దగ్గరికి వెళ్లారు. ఊరి జనాన్ని కూడా పోగు చేశారు. అయ్యో, మా అత్త ఏమైపోయిందో, ఎప్పుడూ పెందలారే లేచేది కదా అంటూ తలుపులు గట్టిగా తోశారు. లోపల చూస్తే సీతమ్మ ఎలాంటి ఇబ్బంది లేకుండా హాయిగా నిద్రలేచి ఆవలిస్తూ మంచం మీద ప్రశాంతంగా కూర్చుని ఉంది. వాళ్లను చూసి ఎంతో ఆప్యాయంగా నవ్వి, ఏంటి బాబు పొద్దున్నే అంత అల్లరి? మీ దయ వల్ల నాకు రాత్రి భలే నిద్ర పట్టింది. ఆ మందు భలే పనిచేసింది. ఒళ్ళంతా తేలికగా ఎంతో హాయిగా ఉంది. నొప్పులన్నీ మాయమైపోయాయి. ఈరోజు రాత్రి కూడా ఆ మందు పాలలో కలిపి ఇవ్వు తల్లి అని అంది. అది వినగానే రామదాసు కాంతమ్మల ముఖాలు పూర్తిగా మాడిపోయి పాలిపోయాయి. ఆ వైద్యుడు తమను ఘోరంగా మోసం చేశాడని మనసులోనే రకరకాలుగా తిట్టుకున్నారు. ఇప్పుడు ఈ ముసలిదాన్ని ఎలా వదిలించుకోవాలో, ఆ పెట్టెను ఎలా సొంతం చేసుకోవాలో అర్థం కాక జుట్టు పీక్కున్నారు. సరిగ్గా అదే సమయానికి ఊరిలోకి ఒక అందమైన గుర్రపు బండి వచ్చింది. అందులో నుంచి సూరిబాబు అనే ఒక యువకుడు ఎంతో దర్జాగా రాజసం ఉట్టిపడేలా ఖరీదైన దుస్తులు ధరించి దిగాడు. అతను నేరుగా జనాన్ని తోసుకుంటూ సీతమ్మ గుడిసె దగ్గరికి వచ్చి, బామ్మ, సీతమ్మ, ఎలా ఉన్నావు? నేను వచ్చేశాను అని ఎంతో ఆప్యాయంగా పలకరించాడు. సీతమ్మ కూడా అంతే సంతోషంగా, ఒరే సూరిబాబు, వచ్చావా నాయనా, రారా లోపలికి రా అని సాదరంగా ఆహ్వానించింది. ఇద్దరి ఆప్యాయతలు చూసి రామదాసు దంపతులకు అనుమానం, భయం ఒకేసారి మొదలయ్యాయి. ఏంటి బాబు, మీరెవరు? ఇక్కడికెందుకు వచ్చారు అని రామదాసు కొంచెం కంగారుగా అడిగాడు. నేను సీతమ్మ బామ్మకు స్వయాన మనవడి వరస అవుతాను. నా పేరు సూరిబాబు, పట్నంలో ఉంటాను అని అతను గంభీరంగా బదిలిచ్చాడు. వెంటనే సీతమ్మ, రామదాసు బాబు, వీడే నా సొంత కొడుకు లాంటివాడు. నా భర్త భద్రంగా పెట్టిన ఆ సంపద పెట్టే వీడికే ఇవ్వమని చనిపోయే ముందు చెప్పాడు. నా ఆస్తి అంతా వీడికే చెందుతుంది. మీరు నాకు చేసిన సేవలకు దేవుడు చల్లని దీవెనలు ఇస్తాడు అని పెద్ద బాంబు పేల్చింది. ఆ మాట వినగానే రామదాసు కాంతమ్మలకు గుండె ఆగినంత పనయింది. అదేంటి? అబద్ధం, మోసం! ఆ పెట్టె మాకి ఇస్తానని నువ్వు మాట ఇచ్చావు. 6 నెలలుగా మేము నీకు పెట్టిన పంచభక్ష పరమాన్నాలు, చేసిన సేవలు అన్నీ ఆ పెట్టె కోసమే కదా. అందులో సగం వాటా మాకివ్వాల్సిందే, లేదంటే ఊర్లో పెద్దల ముందు పంచాయతీ పెడతాం
అని పెద్ద గొడవకు దిగారు. సూరిబాబు బిగ్గరగా నవ్వి, అలాగే, పంచాయితీ ఎందుకు, ఊరందరి ముందే ఆ పెట్టెలో ఏమున్నో చూద్దాం, అప్పుడు ఎవరి వాటా ఎంతో తేలిపోతుంది. బామ్మ, ఆ పెట్టె తాళమివ్వు. ఊరి జనమంతా ఎంతో ఆసక్తిగా గుడిసె ముందు మూగారు. రామదాసు దంపతులు గుండెలు అరచేతిలో పెట్టుకుని ఆత్రంగా ఎదురుచూస్తుండగా సూరిబాబు ఆ పాత ఇనుప పెట్టెను తెరిచాడు. అందులో బంగారు నాణాలు, వజ్రాలకు బదులుగా కొన్ని పాత రాగి నాణాలు, తుప్పుపట్టిన ఇనుప వస్తువులు, మట్టితో నిండిన చిన్న కుండ, ఒక పాత తాళపత్రం మాత్రమే ఉన్నాయి. అవి చూసి రామదాసు నిరాశతో కోపంతో ఊగిపోతూ, ఏంటివి, బంగారం లేదా, వజ్రాలేవి, మమ్మల్నింత దారుణంగా మోసం చేశావా ముసలిదానా అని గట్టిగా అరిచాడు. దానికి సీతమ్మ ఎంతో ప్రశాంతంగా చెదరని చిరునవ్వుతో, నేనెందుకు మోసం చేస్తాను బాబు, నా భర్త మహా అయితే ఒక పేదవాడు, ఆయన దగ్గర 7 తరాలకు సరిపడా వజ్రాలు ఎక్కడి ఉంటాయి, మీరేదో ఆస్తి ఉందని మీ దురాశతో మీరే ఊహించుకున్నారు. కానీ ఇందులో ఒక అత్యంత ముఖ్యమైన పత్రం ఉంది, అది వజ్రాల కంటే విలువైనది అని ఆ తాళపత్రాన్ని సూరిబాబు చేతికి ఇచ్చింది. సూరిబాబు ఆ పత్రాన్ని అందరికీ వినబడేలా గట్టిగా చదివి వినిపించాడు. ఇది ఒక పాత అప్పు పత్రం. రామదాసు తండ్రిగారు సీతమ్మ భర్త దగ్గర ఎప్పుడో ఏళ్ల క్రితం 200 వరహాలు అప్పుగా తీసుకున్నారు. దానికి వడ్డీ, చక్రవడ్డీ అన్నీ కలిపితే ఇప్పుడు ఈ చిన్న స్థలం కాదు కదా, ఊర్లో మీరు దర్జాగా ఉంటున్న మీ పెద్ద బంగ్లా కూడా సీతమ్మకే చెందుతుంది. చట్టబద్ధమైన రాతకోతలు అన్నీ ఇందులో స్పష్టంగా ఉన్నాయి అని చెప్పాడు. ఆ మాట వినగానే రామదాసు, కాంతమ్మలకు కాళ్ల కింద భూమి ఒక్కసారిగా కంపించినట్లు అయింది. తాము ఆడిన నాటకం, చేసిన మోసం తమకి ఘోరంగా ఎదురు తిరిగిందని గ్రహించారు. ఆస్తి కోసం అనవసరంగా ఆశపడి ఈ 6 నెలలు ఎంతో ఖర్చు పెట్టి ఆ ముసలిదానికి సేవలు చేశామని ఇప్పుడు తమ సొంత ఇల్లే పోయే పరిస్థితి వచ్చిందని తలబాదుకున్నారు. అయ్యో సీతమ్మత్త, మేము బుద్ధి లేక, దయలేక, తెలియక తప్పు చేశాం. ఆ పత్రం దయచేసి చింపేయండి. మేమిక ఈ గుడిసె జోలికి, మీ జోలికి ఎప్పటికీ రాము అని కాళ్ల మీద పడి బతిమిలాడి ఊరి జనం ముందు అవమానంతో తలదించుకొని అక్కడి నుండి పరుగున పారిపోయారు. ఊరి జనమంతా వారి దురాశకు తగిన శాస్తి జరిగిందని సంతోషంగా నవ్వుకుంటూ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. రామదాసు దంపతులు వెళ్ళిపోగానే సూరిబాబు, సీతమ్మ ఒకరినొకరు చూసుకుని పగలబడి నవ్వారు. నిజానికి సూరిబాబు సీతమ్మకు ఎలాంటి బంధువు కాదు. ఆమె ఆడిన నాటకంలో ఆమెకు సహాయం చేయడానికి పక్క ఊరి నుండి వచ్చిన ఒక పేద నాటక కళాకారుడు. ఆ పాత పెట్టెలో ఉన్న పత్రం కూడా సీతమ్మ తన తెలివితేటలతో సృష్టించిన ఒక నకిలీ పత్రమే. ఏ బలం లేని ఒక ముసలావిడ తన అద్భుతమైన బుద్ధి బలంతో ఊర్లు అందరినీ భయపెట్టే వడ్డీ వ్యాపారిని గడగడలాడించి తన ఇంటిని కాపాడుకోవడమే కాకుండా తన దురాశకు తగిన గుణపాఠం చెప్పింది. ఆశ మనిషిని ఎలా ఆడిస్తుందో బుద్ధిబలం ముందు ఆస్తిపాస్తులు, గర్వం కూడా తలవంచక తప్పదు అని ఈ సంఘటన నిరూపించింది. మనిషికి అసలైన సంపద పెట్టెల్లో ఉండదు, వారి మెదడులో, ఆలోచన విధానంలో ఉంటుందని సీతమ్మ నిరూపించింది. ఆ తర్వాత సీతమ్మ సూరిబాబుకి కొంత డబ్బు ఇచ్చి సంతోషంగా సాగనంపి ఆ గుడిసెలోనే ఎంతో ప్రశాంతంగా తన శేష జీవితాన్ని గడిపింది. ఇక వీడియోలోకి వస్తే, ముందుగా పాలు అంటేనే అత్యంత శుద్ధి అయినవి అని అర్థం. పాలు ఎంతో తెల్లగా, స్వచ్ఛంగా ఉంటాయి. ఎక్కడైతే స్వచ్ఛత, పవిత్రత మరియు నిర్మలమైన వాతావరణం ఉంటుందో అక్కడ అమ్మవారు కొలువై ఉంటుంది. అందుకే పాలు అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనవి. ఈ స్వచ్ఛమైన పాలతో చేసే పరిహారం మనలోని ప్రతికూల శక్తులను పారద్రోలి సానుకూల శక్తులను ఆకర్షిస్తుంది. ఈ పరిహారాన్ని ఎప్పుడు చేయాలంటే శుక్రవారం రోజు రాత్రి సమయంలో, అంటే సూర్యాస్తమయం జరిగిపోయి బాగా చీకటి పడిన తర్వాత ఈ చిన్న పరిహారాన్ని ఆచరించాలి. రాత్రిపూట అంతా ప్రశాంతంగా ఉన్న సమయంలో ఈ పరిహారం చేయడం వల్ల దాని శక్తి రెట్టింపవుతుంది. దీనికోసం ముందుగా మీరు ఒక 2 స్పూన్ల పచ్చిపాలను తీసుకోవాలి. పచ్చిపాలు అంటే పొయ్యి మీద పెట్టి వేడి చేయని, కాయకుండా ఉన్న పాలన్నమాట. ఆవు పాలు దొరికితే మరీ శ్రేష్టం. ఒకవేళ ఆవు పాలు లభించని పక్షంలో మీరు ఇంట్లో వాడే మామూలు ప్యాకెట్ పాలు అయినా సరే పచ్చివి తీసుకోవచ్చు. ఆ 2 స్పూన్ల పచ్చిపాలను తీసుకుని వాటిని ఒక శుభ్రమైన గాజు గ్లాసులో పోయాలి. ఇక్కడ గాజు గ్లాసును మాత్రమే ఎందుకు ఉపయోగించాలి అంటే, గాజు అనేది పారదర్శకంగా ఉంటుంది మరియు ఆధ్యాత్మిక శక్తిని తనలో ఇముడ్చుకొని సానుకూల ప్రకంపనలను వెదజల్లుతుంది. కాబట్టి గాజు గ్లాసు అయితేనే ఈ పరిహారానికి అత్యంత అనుకూలమైనది.
ఇప్పుడు ఆ గాజు గ్లాసులో ఉన్న పచ్చి పాలలో ఒక చిటికెడు కుంకుమను వెయ్యండి. కుంకుమ అనేది సౌభాగ్యానికి, మంగళకరమైన విషయాలకు మరియు సాక్షాత్తు లక్ష్మీదేవికి ప్రతీక. ఆ తర్వాత దాల్చిన చెక్కను తీసుకోవాలి. దాల్చిన చెక్కకు ధనాన్ని ఆకర్షించే అద్భుతమైన శక్తి ఉందని మన ఆయుర్వేదంలో మరియు ఆధ్యాత్మిక శాస్త్రాలలో చెప్పబడింది. కాబట్టి ఒక చిన్న దాల్చిన చెక్క ముక్కను తీసుకుని దాన్ని మెత్తటి పొడిలాగా దంచుకోవాలి. ఇప్పుడు ఆ దాల్చిన చెక్క పొడిని కూడా ఆ పాలలో కలుపుకోవాలి. దీని తర్వాత ఆ పాలలో ఒక చిటికెడు పంచదార వెయ్యాలి. పంచదార తీయదనాన్ని, జీవితంలో వచ్చే మధురమైన క్షణాలను, సంతోషాన్ని సూచిస్తుంది. కాబట్టి చిటికెడు పంచదారను ఆ పాల మిశ్రమంలో కలపండి. చివరగా ఆ గ్లాసులో కేవలం 2 స్పూన్ల స్వచ్ఛమైన నీటిని వేయండి. ఇప్పుడు మీరు వేసిన పచ్చిపాలు, కుంకుమ, దాల్చిన చెక్క పొడి, పంచదార మరియు నీళ్లు అన్నీ కూడా ఒకదానితో ఒకటి పూర్తిగా కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. ఇలా కలుపుతున్నప్పుడు మనసులో లక్ష్మీదేవిని స్మరించుకుంటూ మీ ఆర్థిక బాధలన్నీ తీరిపోవాలని బలంగా సంకల్పం చేసుకోండి. ఇప్పుడు ఈ సిద్ధం చేసుకున్న పాల మిశ్రమాన్ని తీసుకువెళ్ళి మీ ఇంటి ప్రధాన ద్వారం అంటే మీ ఇంటి మెయిన్ డోర్ గుమ్మం పైన కొద్ది కొద్దిగా చల్లండి. సింహద్వారం అనేది లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించే ప్రధాన మార్గం. గుమ్మం దగ్గర ఈ పవిత్రమైన మిశ్రమాన్ని చల్లడం ద్వారా ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు, దరిద్రం మరియు ప్రతికూల శక్తులు ప్రవేశించలేవు. కేవలం సానుకూల శక్తి, సిరి సంపదలు మాత్రమే మీ ఇంట్లోకి వస్తాయి. ఈ పాలను గుమ్మం పైన చల్లేటప్పుడు మీ కళ్ళు మూసుకొని మీ ఇష్టదైవాన్ని మరియు శ్రీ మహాలక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. తల్లి, నా ఇంట్లో ఉన్న కష్టాలన్నీ పోవాలి, నా అప్పుల బాధలు తీరిపోవాలి, నా కుటుంబం ఎప్పుడూ సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో చల్లగా ఉండాలి అని మీ మనసులో ఉన్న కోరికను చాలా స్పష్టంగా భక్తి శ్రద్ధలతో చెప్పుకుని ఆ తర్వాత ప్రశాంతంగా లోపలికి వచ్చి నిద్రపోవాలి. అంతే, మీరు చేయవలసిన పని కేవలం ఇంతే. ఈ చిన్న పరిహారం చేయడం ద్వారా ఆ రాత్రికి రాత్రే మీ ఇంట్లో అద్భుతమైన మార్పులు మొదలవుతాయి. ఇలా క్రమం తప్పకుండా 3 శుక్రవారాలు మనస్ఫూర్తిగా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో శాశ్వతంగా తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మీ ఇల్లంతా క్షణాల్లో, నిమిషాల్లో డబ్బుతో నిండిపోతుంది. మనం నిత్య జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ ఉంటాము. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ధన సంపాదన కోసమే ఎంతో కష్టపడుతుంటాం. కానీ కొన్నిసార్లు మనం ఎంత కష్టపడినా దానికి తగిన ప్రతిఫలం దక్కదు. వచ్చిన డబ్బు వచ్చినట్లుగానే నీళ్లలా ఖర్చయిపోతుంటుంది. చేతిలో చిల్లిగవ్వ మిగలకపోగా అప్పుల పాలవ్వాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఇలాంటి దురదృష్టకరమైన పరిస్థితుల నుండి బయటపడడానికి మన పురాతన శాస్త్రాలు, జ్యోతిష్య పండితులు ఎన్నో అద్భుతమైన తంత్రాలను, పరిహారాలను మనకు సూచించారు. అందులో అత్యంత శక్తివంతమైనది, సులభమైనది మరియు ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో సులువుగా చేసుకోదగినది ఈ పాల పరిహారం. క్షీరసాగర మథనంలో లక్ష్మీదేవితో పాటుగా కామధేనువు కూడా ఉద్భవించింది. కామధేనువు అంటే కోరిన కోరికలు తీర్చే ఒక దివ్యమైన గోవు. గోవు నుండి వచ్చే పాలు అమృతంతో సమానం. అందుకే ఏ దేవుడికి అభిషేకం చేయాలన్నా, నైవేద్యం సమర్పించాలన్నా మనం పాలనే ప్రధానంగా ఉపయోగిస్తాం. ఇంతటి పవిత్రతను సంతరించుకున్న పాలను మనం ఈ పరిహారానికి వాడడం వల్ల మన జాతకంలో ఉన్న శుక్రదోషాలు కూడా తొలగిపోతాయి. గాజు గ్లాసులో పాలు పోసి అందులో సౌభాగ్యానికి ప్రతీక అయిన కుంకుమను, ధనాన్ని అయస్కాంతంలా ఆకర్షించే దాల్చిన చెక్క పొడిని, సంతోషాన్ని ఇచ్చే పంచదారను, స్వచ్ఛమైన నీటిని కలిపి తయారు చేసిన ఈ మిశ్రమం ఒక అద్భుతమైన దివ్య ఔషధంలా పనిచేస్తుంది. గుమ్మం అనేది మన ఇంటికి ముఖద్వారం, దేవతలు ప్రవేశించే పవిత్రమైన ప్రదేశం. మనం ప్రతిరోజు గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూజిస్తాం. ఆ గుమ్మం పైన రాత్రి సమయంలో ఈ పాల మిశ్రమాన్ని చల్లడం ద్వారా మన ఇంటి చుట్టూ ఒక అదృశ్యమైన సానుకూల శక్తి వలయం ఏర్పడుతుంది. చెడు దృష్టులు, నరఘోష, గ్రహదోషాలు ఏవైనా ఉంటే అవి ఇంటి గుమ్మం బయటే నశించిపోతాయి. ప్రతికూల శక్తులు నశించిన చోట లక్ష్మీదేవి సంతోషంగా నడయాడుతుంది. ఈ విధంగా ఈ శుక్రవారం రాత్రి పచ్చిపాలతో మీరు చేసే ఈ చిన్న తంత్రం మీ తలరాతను పూర్తిగా మార్చివేస్తుంది. మీ దారిద్ర్యాన్ని తరిమికొట్టి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది. మీ వ్యాపారంలో ఎన్నడూ చూడని లాభాలు వస్తాయి. ఉద్యోగస్తులకు ఉన్నత స్థానాలు లభిస్తాయి.
ఇంట్లో ఎప్పుడూ ప్రశాంతత, ఆనందం వెల్లివిరుస్తాయి. లక్ష్మీదేవి మీ ఇంట శాశ్వతంగా నివాసముండి మీ ఇల్లంతా అక్షరాల డబ్బుతో నిండిపోతుంది. మీరు పట్టిందల్లా అపరంజిలా మారుతుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.